హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆఫ్టర్ లాంగ్ టైం. సో అమెరికాలో ఫాల్ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. చూడండి, ఒక ట్రీ గ్రీన్గా ఉంది, ఒక ట్రీ ఎండిపోతుంది, రైట్? సో అలా ఫాల్ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో అవన్నీ ఎల్లో కలర్, రెడ్ కలర్, తర్వాత ఎల్లో కలర్ అయిపోయి ట్రీ అంతా నా ఎదురుగా ఉన్న ట్రీ అగో ఆ ట్రీలా అయిపోతాయి, ఆకులన్నీ రాలిపోతాయి. సో దీన్ని బట్టి మనకు నేర్చుకునే మెసేజ్ నాకు అనిపించింది చెప్తున్నా నేను. సో మనం రైట్ పర్సన్, మనం ట్రూ పర్సన్ అయితే మనము ఒకసారి అలా పడిపోయినా కూడా మళ్ళీ పైకి లేస్తాం అనమాట. మనకు సక్సెస్ అనేది మళ్ళీ వస్తుంది. సో అంటిల్ యూ హ్యావ్ టు వెయిట్ ద సక్సెస్. సో వన్స్ నీకేదో నెగిటివిటీ వచ్చింది, నువ్వు ఓడిపోయావు అని వెనక్కి తగ్గొద్దు. కొద్ది సైలెన్స్ అనేది ఇంపార్టెంట్, కొంచెం వెయిట్ చేయాలి. సో మళ్ళీ మనకు కమ్బ్యాక్ అనేది ఉంటుంది. సో ఇవి కూడా ఇప్పుడు ఫాల్ సీజన్, మళ్ళీ వింటర్ అయిపోయి మళ్ళీ సమ్మర్ సీజన్ మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ అవి గ్రీన్గానే ఉంటాయి. సో ఇంకో మెసేజ్, ఒక్క ట్రీనే 2 మెసేజెస్ చెప్తుంది. ఇంకో మెసేజ్ ఏంటంటే, ఎంత జీవితమైనా అంతే, మనమైనా అంతే, ఎప్పటికప్పుడు మనమైనా వెళ్ళిపోవాల్సిందే కదా, భూమి మీద అలానే ఉండం కదా. కాబట్టి ఉన్నన్ని రోజులు బీ హ్యాపీ, మేక్ అదర్స్ హ్యాపీ, మేక్ ఫ్రెండ్స్, మోర్ ఫ్రెండ్స్, అండ్ మేక్ హెల్దీ ఎన్విరాన్మెంట్ విత్ ఎవ్రీ వన్. సో నో ఫైట్స్, నథింగ్. ఫైట్ చేయడం వల్ల మీకు ఏం రాదు, నలుగురు దూరం అయిపోతారు కానీ ఆ నలుగురు దగ్గర అయితే అవ్వరు ఫైట్ చేయడం వల్ల. సో అది మానేసుకోండి. నో ఆర్గ్యుమెంట్స్. ఆర్గ్యుమెంట్ చేస్తే ఫలితం ఉంది, నీకు దానివల్ల ఫలితం ఉంది, వాళ్ళు వింటారు, నీకు రిజల్ట్ వస్తుంది అనిపిస్తేనే చేయండి తప్ప లేదంటే మూసుకొనే ఉండండి. దట్ ఈస్ బెటర్ థింగ్. ఇంకా ఇంకొకటి, ఫస్ట్ మనకు బతకడం చేతగాక అవతల వాడి మీద నిందలేస్తుంటాం. వాడు చేసిండు, వీడు చేసిండు, వాడి వల్లనే ఇట్లా అయింది, వీడి వల్లనే ఇట్లా అయింది, వాళ్ళే రీజన్ అనేది చెప్తుంటారు కదా. అవన్నీ చేతగాని మాటలు. కారు వస్తుంది అక్క. సో చేతగానోళ్ళే పక్కన వాళ్ళ మీద నిందలేస్తారు అనమాట. చేతగాని వాళ్ళే. నిజంగా చేతనైనోడు పక్క వాళ్ళని, శత్రువులను కూడా ప్రేమగా చూస్తాడు. నిజంగా ట్రూ పర్సన్. కొందరు ఉంటారులే, కొందరు ఇంకా వాళ్ళకదే ఎదవాలి, ఇంకోరు ఉండరు. నేనే రైట్, వాడు ఏం చేసినా నాకు నేను రైటే, వీళ్ళే నన్ను రాంగ్ అంటారు. ఈవెన్ 10 మెంబర్స్ వచ్చి నువ్వు రాంగ్ అని చెప్పినా కూడా ఈ 10 మెంబర్స్కే బ్రెయిన్ లేదు, నేనే రైట్ అనుకుంటారు కదా. వాళ్ళు పిచ్చి తుగ్లకులు నా దృష్టిలో. అందరి దృష్టిలో అంతే, పిచ్చి తుగ్లకులు. ఎంత చెప్పినా వినరు, వీళ్ళే రాంగ్, నన్ను రాంగ్గా పోర్ట్రేట్ చేస్తుంటారు, ఐఎమ్ ఆల్వేస్ రైట్ అని అనుకుంటారు. అట్లాంటి వాళ్ళు మనం ఏం చేయలేము. వాళ్ళు భూమి మీద ఉండి కూడా వేస్టే. వాళ్ళని దేవుడే తీసుకుపోవాలని వెయిట్ చేయాలి అంతే, వాళ్ళని ఏం అనడానికి రాదు. నిజంగా చేంజ్ కావాలనుకున్నాడైతే వాడు మార్చుకుంటాడు. ఇప్పుడు నలుగురిలో ముగ్గురు నువ్వు రాంగ్ అన్నారంటే, ఓహో ఈ ముగ్గురు చెప్తురంటే ఓకే నేను రాంగ్ అయ్యిండొచ్చు, ఐఎమ్ సారీ, ఐ విల్ చేంజ్ మై సెల్ఫ్, నాలో నేను ఇది మార్చుకోవాలి, అది ఇది అని అనుకుంటారు. సో అసలు ఇవన్నీ ఏవి వద్దనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ని యాక్సెప్ట్ చేయండి. ఏది ఉన్నా యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసి నాకు ఇది ఓకే ఐ విల్ డూ దిస్, ఐ విల్ డూ లైక్ దిస్ ఓన్లీ, నేను ఇలా ఉండాలనుకుంటున్నా, సరే ఇలా ఉండిపోదాంలే, మనకు పరిస్థితులు ఇలా ఉన్నాయి అని అలా ఉండిపోండి. అంతేగాని నోరేసుకొని పడిపోయి సూర్యకాంతంలాగా, అవి సినిమాలోనే బాగుంటాయి, రియల్ లైఫ్లో బాగుండవు. రియల్ లైఫ్లో ఎవరి మీద నోరేసుకొని పడిపోయినా కర్మ అనేది ఒకటి ఉంటుంది. అవతల వాళ్ళు ఐదర్ నిన్ను ఎదురు మాట్లాడతారు, నువ్వు వాళ్ళ మీద నోరేసుకొని పడిపోయినా అంటే అలా మాట్లాడలేదు అది అంటే వాళ్ళకి మాటలు రావని కాదు, వాళ్ళు వెయిట్ చేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారంటే నువ్వు నా ఎన్ని మాటలు అన్నా దేవుడు అనేటువంటి నీకు పెడతారులే బిడ్డ అనుకుంటారు. సో ఆ కర్మ అనేది నీకు ఇట్లా
వచ్చేస్తుంది, రిపీట్ వచ్చేస్తుంది నీకు. ఆ కర్మ అనేది నువ్వు అనుభవించాక తప్పదన్నమాట. సో పాపాన్ని సంపాదించుకోకండి. ఎదుటి వాళ్ళని ఎలా అంటే అలా మాట్లాడి అపార్థం చేసుకొని, ఈవెన్ నువ్వు ఎదుటి వాళ్ళు నీకు హామ్ చేసిరు అని తెలిసినా కూడా అనకపోవడమే మంచిది. వాళ్ళకి కర్మ అనేది రిపీట్ అవుతుంది. సో నేనైతే అది బాగా ఫాలో అవుతా. నన్ను ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా నేను వాళ్ళని ఏమనను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వర్డ్స్ రావులే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయడానికి, బాధ అనిపిస్తుంది. అది నాలోనే ఉంచుకుంటా. ఇట్స్ ఒక్కదాని వాళ్ళు మళ్ళీ నాకు రిటర్న్ వచ్చి వాళ్ళు పాజిటివ్గా మాట్లాడి మంచిగా ఉంటేనేమో ఓహో వాళ్ళు రియలైజ్ అయినట్టున్నారు, అందుకే నాతో మంచిగా ఉంటుర్లే అని అనుకుంటా. లేదు వాళ్ళు అట్లనే కంటిన్యూ చేసిరు అనుకో, సర్లే టైం నీకు చెప్తుందిలే ఏంటిది అనేది అని అనుకుంటా. అంతే, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. మనం ఏ పనిష్మెంట్ ఇవ్వాలి, మనం ఏదోటి అనుకోవాలి అని అది అవసరం లేదు. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీ వన్. ఇంకా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, పర్సనల్ లైఫ్లో కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అస్సలు పెట్టుకోవద్దు. యూ జస్ట్ యాక్సెప్ట్ ఇట్ అండ్ లివ్ ఇన్ ద మూమెంట్. అంతే, ప్రజెంట్ ఎలా ఉన్నావు, ప్రజెంట్ టుడే ఓకే నేను హ్యాపీగా ఉన్నాను టుడే అని అనుకోండి. అంతే. ఏమన్నా ప్రాబ్లమ్స్, ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ ఉన్నా కూడా సైలెన్స్గా ఉండిపోండి. ఎస్పెషల్లీ గర్ల్స్ ఆర్గ్యుమెంట్ చేసి తలకెత్తుకొని దాని ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వలన రిజల్ట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, ఫ్యూచర్లో ఏమవుద్ది. ఒకరిని మాట అన్నావంటే వాళ్ళు ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా తీసుకుంటారు. నువ్వు ఒకరిని ఒక మాట అన్నావంటే నువ్వు వాళ్ళని కోల్పోయినట్లే కదా. ఈజ్ ఇట్ అ గుడ్ థింగ్ ఆర్ బ్యాడ్ థింగ్? సో ఫర్ మీ ఇట్స్ అ బ్యాడ్ థింగ్. సో నేనైతే అలా చేయను. సో డోంట్ డూ, మీరు కూడా అలా చేయకండి. ఎక్కువ వీలైనంతగా పాజిటివిటీనే పెంచుకోండి, కానీ నెగిటివ్ మాత్రం చేయకండి. ఎప్పుడు చేస్తారో తెలియదు కదా. ఇప్పుడు చూసారు కదా మన రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ కూతురు 38 years, జస్ట్ 38 years హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది. ఆమె ఇంకా బతుకుంటే ఇంకా ఎంతమందిని మంచి వాళ్ళని చేసుకొని, సో మనం అది అనుకోవాలి. మనం కూడా రేపు చచ్చిపోతాం, ఎప్పుడు పోతాం మనకే తెలియదు కదా. ఉన్న రోజులు ఇప్పుడు మన గురించి ఎవరైనా అడిగారంటే వాళ్ళు మంచి వాళ్ళు మంచిగా మాట్లాడతారు, షీఈస్ గుడ్ అలా చెప్పాలి. కానీ దానికి పెద్ద నోరేసుకొని పడిపోతుంది, ఫుల్ గొడవ పడుతుంది, ఇట్లా చెప్పకూడదు అనమాట. సో మన గురించి నలుగురిని అడిగినా పాజిటివ్ వచ్చేలా చూసుకోండి తప్ప సో నెగిటివ్ చేయకండి. ఉన్న రోజులు హ్యాపీగా ఉండండి, హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి, ఉండండి. ఓకే, దట్ ఈజ్ మై కంక్లూషన్. సో బాగున్నాయి కదా నేచర్, నాకైతే నచ్చింది యుఎస్ నేచర్. సో ఈ ట్రీస్ అన్నీ మళ్ళీ ఎండిపోతాయి కదా. ఈ ఫారెస్ట్ అంతా మనకి ఇట్లా అన్ని ట్రీస్కి ఇట్లా బ్యాంబోస్ ఇట్లా బొంగులు ఉంటాయి. ఎట్లా కనిపిస్తాయి ఎండిపోయిన చెట్లు, అట్లా కనిపిస్తుంది మనకి. ఇంత ఇట్లా ఉండదు అసలు. ఓకే, ఇంతే ఇవాళకి ఇంతే. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.